ఆయన సవాలు చేసిన పరిశుద్ధురాలిని కన్యక ఎవరైనా ఆయన కంటికి కనబడి ఉంటే ఆయన పెండ్లి చేసుకుని ఉండును. లేరు కనుక చేసుకోలేదు. కానీ చేసుకుంటాడు మా దేవుడు ఎప్పటికైనా అన్నారు. మా యేసు ప్రభు ఎప్పటికైనా చేసుకుంటారన్నారు. ఎవరిని చేసుకుంటారు? అటువంటి పరిశుద్ధమైనటువంటి కన్యకని చేసుకుంటారు. ఆ కన్యకే వధువు సంఘమై ఉన్నది. ఈ వధువు సంఘం యొక్క రూపము స్థితి ఎలాంటిదనగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను దానిని తన ఎదుట నిలువబెట్టు కనవలెనని. దేనిని? ఈ సంఘం అనే వధువును తన ఎదుట నిలువబెట్టు కనవలెనని. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉన్నారు. ఆ కడవరి రాత్రి 30 రూకల మూట తీసుకున్న యూదా ఇస్కరియోతు సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు యేసును అప్పగించడానికి. యేసు ఎవరనగా నేనెవరిని ముద్దు పెట్టుకుందునో అతడే యేసు, మీరు అతనిని బంధించండి అని అన్నారు. వెళ్ళారు. యేసు నిలబడి ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు. మిగతా 80 ఉన్నారు. 11 మంది శిష్యుల మధ్య యేసు ఉన్నారు. ఈ 11 మందితో పాటు యేసు యొక్క రూపం వచ్చి 12 మంది యేసుల వలె కనబడుచు ఉన్నారు. యూదా ఇస్కరియోతు వెంట పెట్టుకుని వచ్చినటువంటి ఆ జనాంగానికి, యూదాకు కూడా, యూదా ఇస్కరియోతులకు కూడా. ఇప్పుడు ఎవరు ముద్దు పెట్టుకుంటాడు? తోమాను చూసినా అలాగే ఉన్నాడు. యాకోబు చూసినా యేసు వలె ఉన్నాడు. ఇటు పేతురు చూసినా యేసు వలె ఉన్నాడు. ఎవరిని ముద్దు పెట్టుకుంటాడు ఇప్పుడు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అన్నారు, అయ్యా మీరెవరిని వెతుకుతున్నారు అని అన్నాడు. వాళ్ళంటారు బడాయిగాను, మేమా నజరేయుడైన యేసుని వెతుకుతున్నామయ్యా అన్నారు. ఏమనాలి వారు? నీకోసమే వచ్చామనాలి, నిన్నే వెతుకుతున్నామని అనాలి. కానీ వారేమన్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామని డాబ్సర్ అన్నారు. ఈ డాబ్సర్ అంత ఒక్క మాటలో పోయింది, నేనే ఆయనను. గుర్తుపట్టగలిగారా యేసును? నేనే ఆయననని తను తాను బయలుపరచుకునే వరకు వారు యేసును గుర్తించలేదు. కారణం ఏంటి? అందరి రూపము ఒకేలాగున ఉంది. ఇది తనతో సమానమైనటువంటి స్వరూప్యం. అటువంటి స్వరూపము గల సంఘంగా, వధువుగా ఈ సంఘాన్ని సిద్ధం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకొనెను. దేనికి? శిలువ మరణానికి, రక్తం చిందించడానికి తన్ను తాను అప్పగించుకున్నారు. తనతో సమానమైన స్వారూప్యము గల కన్యకగా, స్వారూప్యమైనటువంటి వధువుగా సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నుండి ఈ వధువును తయారు చేసుకునేట కొరకు మన తండ్రి అయిన దేవదాసయ్య గారిని 1938వ సంవత్సరంలో అప్పటి కాలం మిషనరీలు అనేక ప్రశ్నలు వేసి వేధించారు రాజమండ్రిలో. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, నీవు పౌలు గారి కంటే పరిశుద్ధుడువా? నువ్వు మిషనరీల కంటే గొప్పవాడవా, పరిశుద్ధుడువా? వారి కంటే నీవు జ్ఞానవంతుడువా? నీలో ఏ గొప్పతనం ఉన్నదని దేవుడు నీకు బయలుపరిచారు అని ప్రశ్న వేసినప్పుడు మన తండ్రి గారు ఇచ్చిన సమాధానం, దేవుడు లోకములో నుండి జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకై వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప వంశం వారినైనను ధనికులనైనా ఆయన ఎవరిని కోరుకోలేదు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు కోరుకొని ఉన్నాడు.
నేను ఎన్నిక లేని వాడను, నేను తృణీకరింపబడిన వాడను గనక బైబిల్ మిషన్ ప్రత్యక్షత కొరకు దేవుడు నన్ను కోరుకున్నాడు, నాకు బయలుపరిచారు. మరి పరిశుద్ధత విషయంలోనూ ఆయన మరో చక్కని మాట అన్నారు. రాజమండ్రి సన్నిధి కోట వర్తమానమని 1957వ సంవత్సరంలో గుంటూరులో ఉండగా కైలాస్ ప్రింటింగ్ ప్రెస్లో ఆ పత్రిక అచ్చువేయబడినది. ఆ పత్రిక ప్రారంభంలో రాజమండ్రి సన్నిధి కోట వర్తమానమని హెడ్డింగ్ క్రింద అయ్యగారు చక్కని మాట వ్రాశారు. ప్రియ చదువరులారా, నేను పాపము లేనివాడను కాను, అయినను నేను అయోగ్యుడను కాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారముగా ప్రభువు కడకు నన్ను సంపూర్ణ పరిశుద్ధునిగా చేయునని నేను నమ్ముచున్నాను అన్నారు. నేను పాపము లేని వాడను కాను, అయినను నేను అయోగ్యుడను కాను, నేను యోగ్యుడను. ఎఫెసీ 5:27లో ఉన్నట్టుగా కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనది గాను పవిత్రమైనది గాను మహిమగల సంఘముగాను దానిని తన ఎదుట నిలువ పెట్టుకునని చెప్పబడిన ఈ లక్షణముల గల కన్యకగా నన్ను సిద్ధపరచుకుంటాడు ప్రభు అని నేను నమ్ముచున్నానని అన్నారు. ఆయన నమ్మారు. ప్రభు ఆయనను అలాగని సిద్ధం చేసుకున్నారు. నిష్కళంక గొర్రె పిల్లైన యేసునకు నిష్కళంకమైన వధువుగా మన తండ్రిని సిద్ధం చేసుకున్నారు. కనుక సంఘమును కూడా అలాగూ సిద్ధము చేయవలనన్నదే వరుడైన యేసు ప్రభు యొక్క కోరిక ఉన్నది. భూమి మీద సిద్ధపడిన ఈ వధువును వెంటబెట్టుకొని వరుడైన యేసు పరలోకానికి వెళ్ళాడు. షకీన మేఘమనే పల్లకిలో తన వెంట తీసుకొని వెళ్ళిన ఈ వధువును చూచింది పరలోకం అన్నటువంటి పరిశుద్ధుల సమూహం. యేసుతో కూడా ఉన్న ఈ వధువును చూచి పరలోకం అంటుంది, సహబాష్ యేసు ప్రభా, సహబాష్, నీవు పుట్టిన నాడు నిన్ను పరుండబెట్టబడినటువంటి ఆ పశువుల తొట్టి నీకు ఎరువైనా, నీవు చనిపోయిన నాడు పాతి పెట్టబడిన సమాధి పెట్టి నీకు ఎరువైనా, నీవు తగిన భార్యను సంపాదించుకొని నీవు తెచ్చుకోవచ్చు. నీవెట్టివాడవో అదే స్థితి కలిగిన పెండు కుమార్తెను నీవు భూలోకం నుండి సంపాదించుకొని తీసుకొని వచ్చు. గనుక నీకు స్తోత్రములని పరలోకమే స్తుతించుచూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 9వ వచనంలో చూచినప్పుడు 7వ వచనంలో చూచినప్పుడు సర్వాధికారియు మన ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఏం చేసిందండి? తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అనగా సిద్ధపడినది ఈ పెండ్లు కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. ఎవరిని? పెండ్లు కుమారుని యేసును మహిమపరచెదము. ఎవరిని బట్టి? సిద్ధపడిన ఆయన భార్యను బట్టి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక ఆ సిద్ధపరచబడి ఆయన ప్రక్కన నిలవబడినటువంటి ఆయన భార్య అయినటువంటి ఈ వధువును చూచి ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. వీరిద్దరి రూపం ఒక్కటే, వీరిద్దరి నైజం ఒక్కటే, వీరిద్దరి పరిశుద్ధత ఒక్కటే. గనుక ఈ భార్యను బట్టి ఆ భర్తను స్తుతించుదము, ఈ భార్యను బట్టి ఆ భర్తను ఘనపరచుదము,
అది పరలోకపు కూటము. ఆ పరలోకపు స్తుతి కూటంలో ప్రభువును స్తుతించుచూ ఉన్నది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నాడు. యోగ్యురాలు ఇక్కడ కిరీటం అనగా తల మీద కూర్చుండేదని కాదు. కిరీటం అనగా ఘనత తెచ్చేది, గౌరవం తెచ్చేది. కనుక యోగ్యురాలైనటువంటి భార్య తన భర్తకు ఘనతను, గౌరవాన్ని ఎలా తీసుకొస్తుందో అలాగే యోగ్యురాలుగా సిద్ధపడినటువంటి క్రైస్తవ సంఘమట యేసు ప్రభునకు కిరీటమై ఉంది. అంచేత ఈ భార్యను బట్టి భూలోకంలో ఈ భర్తకు ఎలాగో ఘనత కలుగుతుందో అలాగే భార్యను పడిన ఈ వధువు సంఘమును బట్టి భర్తను పడిన గొర్రె పిల్లను పడిన యేసు ప్రభునకు ఘనత. అంచేత ఆయనను ఘనపరచి ఉత్సహించి మహిమపరచదము. ఎవరిని బట్టి ఘనత? ఈ భార్యను పడిన పెండ్లి కుమార్తె సంఘాన్ని బట్టి. ప్రియమైన వారులారా, ఇట్టి వధువును ఆయనతో సమానమైన స్వరూప్యము కలిగిన ఈ వధువును తయారు చేయుటకే దేవాది దేవుడు లోకములో అనేకమైనటువంటి మిషన్లు ఉండగా బైబిల్ మిషన్ను భూమి మీదకి ఆయన తీసుకొని రావాల్సి వచ్చింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో 2వ వరుసలో మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుము. గెత్సెమనే తోటలో మిగతా 11 మంది యేసు యొక్క పోలికకు ఎలాగో మార్చబడ్డారో అలాగే మనం ఆయనను పోలియుందుము. ఆయన రూపం ఎలాగుంటుందో, ఆయన గుణం ఎలాగుంటుందో, ఆయన సొగసు ఎలాగుంటుందో, ఆయన ప్రభావం ఎలాగుంటుందో, ఆయన పరిశుద్ధత ఎలాగుంటుందో మనము ఆయనను పోలియుందుము. ఆయనను పోలియుందుమని ఆయన రొమ్మున అనుకున్న ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు రాశారు కనుక సిద్ధపడినటువంటి వధువు అలాగుంటుంది యేసు ఎదుట. అంటే అట్టి వధువును బట్టి ఆయనకు ఘనత, ఆయనకు మహిమ, ఆయనకు స్తుతి. సరే, మరో మాట, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అనేకమైన విందులున్నవి. యూదులకు దేవుడు ఏర్పాటు చేసినది పస్కా విందు. క్రైస్తవులకు యేసు ప్రభు ఏర్పాటు చేసినది సంస్కారపు విందు. పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు ఏర్పాటు చేసినది పెండ్లి విందు. యూదులైన వారందరూ పస్కా విందును ఆచరించడానికి అర్హులు. అన్యులయుండి సున్నతి చేయబడిన వారు కూడా పస్కా విందులో పాలు పొందడానికి అర్హులు. కానీ పస్కా విందులో పాలు పొందిన యూదులందరూ సంస్కార విందులో పాలు పొందలేదు. ఎందుకంటే మెస్సీ అనబడిన యేసును వారు అంగీకరించలేదు కనుక పస్కా బల్ల యొద్దకు వారు వచ్చారు, కానీ సంస్కార బల్ల దగ్గరకు యూదులందరూ రాలేదు. అలాగనే క్రైస్తవులు అనబడిన వారందరూ, అనగా క్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారందరూ వారు సంస్కార బల్ల దగ్గరకు వస్తున్నారు, సంస్కార విందులో వారు ఏకీభవిస్తున్నారు. కానీ యూదులైనప్పటికీ సంస్కార బల్ల దగ్గరకు అందరూ ఎలాగూ రాలేకపోయారో, క్రైస్తవులు అయినప్పటికీ పెండ్లి విందులోనికి అందరూ రాలేరు. కారణం ఏంటంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వారే ఆ పెండ్లి విందులోనికి వారు రాగలరు.
గనుక గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలవబడిన వారే ధన్యులైతే ఆ విందులో ఏకీభవించిన వారు, పాలు పొందిన వారు మరింత ధన్యులు. ఇక్కడ మరొక విందు కూడా కనబడుతుంది. ఈ మరో విందు ఏమిటంటే, ఇది యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ విందే. ఈ విందు చూచినప్పుడు ఆకాశ పక్షులన్నీ ఆ విందునకు పిలువబడెను. ఆకాశ పక్షులన్నీ ఆ విందున కనగా దేవుడు మరొక విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులోనికి పక్షులన్నీ పిలువబడుచు ఉన్నవట. ఈ విందులో వడ్డింపబడే వడ్డన ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి కొద్దివారు కానీ గొప్పవారు కానీ సహస్రాధిపతులు, ఈ ఉన్నత స్థితి కలిగిన వారు, వీరందరూ గొర్రెపిల్ల పెండ్లికి విందుకు పిలువబడ్డారు. కానీ గొర్రెపిల్ల పెండ్లి విందులో వారు ఏకీభవించకుండా వారే సాతాను పక్షంగా, విగ్రహారాధికులుగా, అన్య మతస్థులుగా వారు ఉండిపోయారు. అందుచేత దేవుడట వారి యొక్క మాంసమును ఈ ఆకాశ పక్షులకు ఆయన విందుగా ఇచ్చుచూ ఉన్నాడు. సృష్టి యొక్క క్రమం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ పక్షులన్నీ మానవుని ఆహారం కొరకు, అనగా దేవుడు మనిషికి వేటిని ఆహారంగా ఇచ్చాడో ఆ ఆహారముగా ఇవ్వబడిన వాటికి ఈ మనిషి ఆహారం అయిపోతున్నాడట. దేవుడు మనుషునికి వేటిని ఆహారంగా ఇచ్చాడో ఆ పక్షులకు మనిషి ఆహారం అయిపోవచ్చు ఉన్నాడు. నదిలో పెద్ద చేపలు ఉంటాయి, అవి మరలా చేపల్ని తింటాయి, చిన్న చేపల్ని. అలాగిప్పుడు మనిషి తినే వాటి చేత మనిషి తినబడుచున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే, నా విందులోనికి రండని యేసు ప్రభు లేక ఈ పెండ్లి కుమారుడు పిలుచుచూ ఉండగా, ఎవరైతే పెండ్లి కుమారుడు యేసు ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొర్రె పిల్ల పెండ్లి విందులోనికి రాలేదో, బాగా ఆలోచించండి. ఎవరైతే పెండ్లి కుమారుడు యేసు ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొర్రె పిల్ల యొక్క పెండ్లి విందులోనికి రాలేదో వారందరినీ దేవుడు ఆకాశ పక్షులకు విందుగా అనుగ్రహించుచున్నాడు. ఎంతటి భయంకరమైనటువంటి మాట చూడండి. మనము పెండ్లి కుమారుడు యేసు సిద్ధం చేసిన పెండ్లి విందులో ఏకీభవించకపోతే నేనైనను మీరైనను మరెవరైనను ఆకాశ పక్షులకు ఆహారం అయిపోవలసిందేనట. అయ్యో, ఎంతటి దుర్గతి, ఎంతటి దుస్థితి ఈ మానవుని కొరకు ఎదురు చూస్తూ ఉందో ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ప్రియుడును మన వరుడైన యేసు ప్రభు యొక్క కోరిక ఏమిటంటే, ఆయనతో కలిసి ఆయన సిద్ధము చేసిన విందులో పాలు పొందుట. ఏమిటి ఈ విందు? ఈ విందులో ఆయన వడ్డించేది ఏమిటి? పెండ్లి కుమార్తె అనుభవించేది ఏమిటి అని చూస్తే అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక కారణం నేను మీకు చూపిస్తాను. పెండ్లి కుమార్తె పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుని కౌగిలిలో ఇమిడిపోయి పెండ్లి కుమార్తె అంటాదట, ప్రభా
ఈ పరలోక మహిమను గూర్చి, నీ మహిమను గూర్చి నేను భూలోకంలో విన్నది కొంచెమే, పరలోకములో నేను విన్నది ఎంతో ఉన్నతమైనది. ఎంత నేను నేర్చుకున్నా ఈ పరలోక మహిమ ఎదుట నేను ఎరిగినది కొంచెమే. శాబదేశపు రాణి రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి, నిన్ను గూర్చి నేను విన్నది కొంచెము, నేను కనులారా చూచుచున్నది అధికము అన్నట్టుగానే ఈ పెండ్లు కుమార్తె కూడా నిన్ను గూర్చి భూలోకములో ఈ పరలోక మహిమను గూర్చి, ఈ పరలోక భాగ్యాన్ని గూర్చి నేను విన్నది కొంచెమే, నేను చూచింది కొంచెమే. కానీ ఇప్పుడు నీ యొద్దకు వచ్చిన తర్వాత నేను చూచున్నది ఇది అనంతము. అంచేత నీ రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో కూడా మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంచదగినవి కావని ఎంచుకొనుచున్నానంటున్నాడు పౌలు గారు. ప్రత్యక్షము కానైన మహిమ ఎంతో ఉంది. ఇప్పుడట ఒడిలో కూర్చోబెట్టుకుని పెండ్లి కుమారుడు అంటాడట, నీవు ఆదామవలు నా ఒడిలోని జారిపోయారు, నీవు మరలా నా ఒడిలోనికి వచ్చావు, నా ఒడిలోనికి నీ వచ్చుడు కొరకు భూమిలో నీవు అనిపించిన శ్రమెంతో, నిందలెన్నో, అవమానములెన్నో, అపహాస్యములెన్నో, నీవెంత గొప్పదానవు, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ సహనం ఎంత గొప్పది, నీ ఓర్పు ఎంత గొప్పది, ఇంత ఉన్నతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించావు గనుక నీకు వందనములని పెండ్లి కుమారుడు యేసు ప్రభు పెండ్లి కుమార్తె సంఘానికి వందనములు చేస్తాడట. అదే విందు. పెండ్లి కుమార్తె అంటదట, ప్రభువా మా ఆది పితరులైన ఆదాము వల్ల పోగొట్టుకున్న ఆ నీ ఒడిలోనికి నన్ను చేర్చుకొనుట కొరకు నా కొరకు నీవు అనుభవించిన శ్రమలెన్నో. దేవలోక మహిమను విడిచావు, భూలోకములో నీవే శ్రమలు అనుభవించావు, నిందలు అనుభవించావు, ఉమ్ము వేయబడినది, పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్ని చేసినా నా ముఖం చూసి నీవు ఓర్చుకున్నావు, నా కొరకే నీవు ఓర్చుకున్నావు. ప్రభా నా ఎడల నీకున్న ప్రేమ ఎంత గొప్పది, నీకే వందనములని పెండ్లి కుమార్తె ఆయనకు వందనం చేస్తుందట. ప్రియులారా, యుగముల పర్యంతము ఒకరికి ఒకరి ప్రేమను తలంచుకొని మరొకరు పరలోకములో పెండ్లి కుమారుడు యేసు ప్రభువును, భూలోకా నుండి వెళ్ళిన పెండ్లి కుమార్తె సంఘమును ఒకరి ప్రేమను ఒకరు తలంచుకొని ఒకరికొకరు వందనములు చేసుకున్నట్టే విందు. అంతేగాని సేమియా పరమాణం ఉండదు, పలావ్ ఉండదు, బిర్యానీ ఉండదు, ఇంకేదో ఉండదు, ఏమీ ఉండవు. ఇదే అక్కడ వడ్డించబడే విందు. కొందరు అంటారు బైబిల్ వాళ్ళు ఇలాంటి బోధలే చేస్తారంటారు. కానీ ప్రియమైన వారులారా, ఆధారం లేకుండా మనమేం ఆలోచించట్లేదు. ఇది మన తండ్రి గారు చేసినటువంటి ఉపదేశమే. అయితే మన కీర్తనలో చూస్తే యేసు ప్రభు అంటున్నారు, సిద్ధపరచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదను, సిద్ధపరచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదను, వాదనక వందితుము గనుక వాదనక వందితును నిన్ను నేనే, వందితును నిన్ను నేనే. చాలు, నీకు చూపించడానికి నేను ఎన్నో సిద్ధం చేసి ఉంచాను. నేను నీకు చూపించుచుండగా
వద్దు ప్రభా, వెసళ్ళు పెట్టుకునే వేళ అయిపోయింది, టీ తాగే వేళ అయిపోయింది, మగాళ్ళ ఇంటికి వచ్చే వేళ అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది, ఇక చాలులే రేపు చూపిద్దువు గానని అనడం లేదంట ఈ చూచే వధువు. నీవు చూపించుచున్నందుకు నీకు వందనములు, నీవు చూపించుచున్నందుకు వందనములని చూచుచున్న వధువు ఆయనను వందించుచున్నది. వందించడం అనగా స్తుతించడం. ప్రభు అంటున్నారట, నీ పనుల వైపు చూడక, నీ ఇంటి వైపు చూడక, లోకం వైపు చూడక, నేను చూపించేవన్నీ నీవెంత ఓపికగా చూస్తున్నావు, నీవెంత శ్రద్ధగా చూస్తున్నావు గనక నాకు వద్దులే, ఇక చాలు అనకుండా నీవు నన్ను స్తుతించుతున్నావు గనక నీకే వందనములని ప్రభు అట చూచేవారిని వందిస్తాడు. సరిపోయింది కదా. చూపించుతున్న ప్రభు నీకు వందనములని చూచువారు వందనాలు చేస్తుంటే, నేను చూపించుచున్నవని చాలనకుండా చూచుచున్న సంఘమా నీకు వందనములని ఆయన సంఘానికి వందనాలు చేస్తున్నాడు. అదే యుగముల పర్యంతము వధువును వరుడును మహిమ లోకములు అనుభవించే విందయ్యున్నది. అట్టి మహిమ విందునకు లోకంలో ఉన్న ప్రతి మానవుని సిద్ధం చేయాలని బైబిల్ మిషను, దేవుని రొమ్మును ఆనుకున్న బైబిల్ మిషను ఈ భూలోకమునకు వచ్చింది. దేవుని రొమ్మునున్న బైబిల్ మిషను ఒక లూథరన్ మిషన్ ఎవాంజలిస్ట్ గారు, దేవదాసయ్య గారంటే అమితమైనటువంటి భక్తి విశ్వాసము. ఆయన కుమారుడు అనేవాడట. బైబిల్ మిషనా, లెక్కల పుస్తకం మిషన్ లేదు, ఎక్కాల పుస్తకం మిషన్ లేదు, ఆయన ఎగతాళి చేసేవాడట. SSLC పబ్లిక్ పరీక్షలు రాసేటప్పుడు ఈ తండ్రి అబ్బాయిని అయ్యగారి దగ్గర తీసుకొచ్చాడట ప్రార్థన చేయిద్దామని. అప్పుడే ఈ అబ్బాయిని అన్నారట, అబ్బాయి నీవి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, నేను తలుపు తట్టినప్పుడు తలుపు తీసి బయటికి రా అన్నారట. అని చెప్పి అయ్యగారు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నారు. ఈ అబ్బాయి ప్రక్క గదిలోకి వెళ్ళాడు. తండ్రి అక్కడే వరండాలో ఉన్నారు. కాసేపు అయ్యాక అయ్యగారు వచ్చి అబ్బాయి బయటికి రా అన్నారట. మీ నాయన ప్రక్కన కూర్చో అన్నారు. కూర్చున్నాడు. చెప్పు అన్నారు. నిలబడ్డాడు, చేతులు కట్టుకున్నాడు. అయ్యా, యేసు ప్రభు నిలబడ్డాడు. ఇండియా దేశం పటం ఉంది, అది ఆయన కాదు. యేసు ప్రభు నిలబడ్డారు. యేసు ప్రభు యొక్క రొమ్మున ఈ ఎడమవైపు నుండి, ఈ కుడివైపు నుండి ఈ ఎడమవైపునకి ఇలాగని ఏటవాలుగా బిళ్ళబంట్రోతి బెల్ట్ వేసుకున్నట్లుగా బైబిల్ మిషన్ అని బంగారు పక్షాలతో వ్రాయబడి ఉన్నదండి అన్నాడట ఈ గదిలోండి వచ్చినటువంటి అబ్బాయి. ఏమిటబ్బాయి, యేసు ప్రభు రొమ్మున బైబిల్ మిషన్ వ్రాయబడిందా? మరి దాని క్రింద కీర్తన పుస్తకం మిషన్ అని లేదా అన్నారట. లెక్కల పుస్తకం మిషన్ అని లేదా అన్నారట. ఎక్కాల పుస్తకం మిషన్ అని లేదా అన్నారట. ఏమీ లేదు. యేసు ప్రభు యొక్క రొమ్మున బైబిల్ మిషన్ అని వ్రాయబడి ఉన్నది. కనుక ఎక్కడ ఉంది ఈ బైబిల్ మిషన్? ఆయన రొమ్మును నానుకున్నది కనుక మనలను సర్వలోకములో ఉన్న వారిని ఆ రొమ్మున ఆనుకొనేటట్లు చేయుట కొరకే ఆయన రొమ్మునున్న బైబిల్ మిషన్ ఈ భూలోకంలోనికి దిగి వచ్చింది. కనుక బైబిల్ మిషన్లో ఉన్న వారులారా, మీరు ఎక్కడున్నారు చెప్పాలి. మీరు ఎక్కడున్నారు? ప్రభు రొమ్మునున్నాం. కారణం ఏంటి? బైబిల్ మిషన్ దేవుని రొమ్మునున్నది కనుక ఆ దేవుని రొమ్మునున్న బైబిల్ మిషన్లో ఉన్న వారందరూ దేవుని రొమ్మునే ఉన్నారు. ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నారు. ఈ మహద్భాగ్యాన్ని మానవులకు కలిగించడానికి దేవలోకంలో ఉన్న బైబిల్ మిషన్ ఈ భూలోకానికి వచ్చి వేసింది. ఈ బైబిల్ మిషన్లోనికి ఈ దైవ సన్నిధి కూటం వచ్చి వేసింది.
అంచేత ఈ సన్నిధి కూటం ద్వారా యేసు ప్రభు ఎంతటి పరిశుద్ధత కోరుచున్నాడో, ఈ సంఘ కన్యకలోను ఎంతటి దివ్య రూపమని ఆయన కోరుచున్నాడో, ఈ